విద్యార్థులు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎటనామస్ కళాశాలలో ఇంటరాక్టివ్ ఇన్సైట్స్ ప్రోగ్రామింగ్ ఫర్ ట్యూమరస్ ఛాలెంజెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిసోర్స్ పర్సన్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కృష్ణ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఐఎన్సి లోవా స్టేట్ యుఎస్ఏ గోపాల్ టీకే కృష్ణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్థులకు విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను పెంపొందించడానికి, వారి యొక్క అభ్యాసంపై కూడా మరింత నియంత్రణను ఇవ్వడానికి మరియు నిమగ్నతను పెంచడానికి ఇంటరాక్టివ్ ఇన్సైట్ సహాయపడుతుందని చెప్పారు. విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించి తోటి వారితోటి సహకరించి నేర్చుకున్న వాటిని ఆచరణాత్మక మార్గాల్లో అన్వయించే కార్యకలాపాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి కళాశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్, అకాడమిక్ డీన్ పీకే వైశాలి, విద్యార్థులు, వివిధ విభాగాధిపతులు ఉన్నారు. పిల్లలకి అందరినీ మెల్లిమెల్లిగా మార్చాలి. వాళ్ళందరూ చాలా బాగా చదువుకోవాలి. ఊరికి చదువులే కాదు, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం రావాలని నేను ఇక్కడికి వచ్చాను. మనం ఒక్కొక్కరిని మారుస్తుంటే మొత్తం ఒక సిటీ, ఒక స్టేటు, ఒక కంట్రీ ఇవన్నీ మారుతుంటే కానీ మన ఇండియాకి లాభకరంగా ఉండదు. మన ఇండియా ఒకప్పుడు నంబర్ 1 ఉండేది. పాతకాలంలో అందరూ మనతోనే వ్యాపారం చేయాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం నంబర్ 5 అయిపోయినాము. నా ఆశ ఏంటంటే నేను జీవించినప్పుడే ఇండియా నంబర్ 1 కావాలని. నేను ఒక్కడినే ఏం చేయలేను, అందరు పిల్లలు నాకు సహాయం చేస్తే మన దేశమే మార్చాలని ఆశతోనే ఇక్కడికి వచ్చాను. పిల్లలందరూ చాలా మంచిగా చదువుకోవాలి, వాళ్ళందరూ పైకి రావాలి. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ ఫ్యామిలీ పేరు, ఈ సంస్థ, ఈ ఇన్స్టిట్యూషన్ పేరు వాళ్ళు కాపాడాలి.